సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి కొద్ది కాలము 6 గంటలకు 10 గంటలకు ఆరాధనలు ఉన్నాయి. ప్రతివారు సకాలంలో వచ్చి ప్రభువుని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము మత్తయి సువార్త 11వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో నేను నా దూత నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. ప్రవక్త ద్వారా పలుకుతున్న మాట ఇది ఒక ప్రవచనాత్మకంగా ప్రభు యేసు గురించి ఆయన పరిచర్య కొరకు ముందుగా రాబోతున్న యోహానుకు తెలిసినప్పటికీ ఇది అందరి విషయంలో కూడా నెరవేరుతుంది. ఏంటి అంటే, ఇదిగో నా దూత నీకు పంపుచున్నాను, నీ ముందర నీ క్రియలను సిద్ధపాటు చేయను. ఆయన తన బిడ్డలను కావలు కాసే దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. మన దేవుడు చాలా గొప్పవాడిన ప్రియ సంగమా. ఆయన తల్లి కంటే తండ్రి కంటే ఆదరించేవాడు, ఓదార్చే దేవుడు. ఒకవేళ ఈరోజు మనము ఈ లోకపైన పరిస్థితిని బట్టి మనము ఎంతో అధైర్యంతో ఉన్నామేమో, ఎంతో దిగులు చెందుతున్నామేమో, లేదా మనకు అనిపించవచ్చు నేను ఎలాగ జీవిస్తాను అని. అయితే దేవుని యొక్క లేఖనం మనకు ఒక స్పష్టత తెలియజేస్తుంది. ఆయన దూత మన ముందుగా నడుచును. మన బంధకములో, మన శ్రమలో, మన కొదువులో ఈరోజు నువ్వు ఎంతో నిరుత్సాహంలోవేమో వాటన్నిటికంటే ముందు ఆయన దూత ముందు ప్రయాణం చేస్తుంది. ఆయన మనకు సహాయం చేయను, ఆయన మనల్ని నడిపించును. భయపడక, ఆందోళన చెందక, అధైర్యపడాల్సిన పని లేదు. ఇదిగో దేవుడు తన పక్షమున వ్యాజ్యం చేస్తాడు. తన ప్రజల పక్షాన్ని వ్యాజ్యమాడి వారికి విడుదల చేసే దేవుడు. నేను నమ్ముచున్నాను, ఆనాటి ప్రభు యేసుక్రీస్తు ముందుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలాగైతే ఉన్నాడో, ఈరోజు నా కుమారుని కుమార్తె మన ముందు ఆయన దూత ఉన్నది. ఆయన దూత కావలి కాయను, మనకున్న బంధకాలను విడుదల చేయను, మనకున్న శ్రమలు ముందుగా ప్రభువే ఎదుర్కొని విశాలమైన మార్గాన్ని నీకు నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కర్మైన దేవా, నీకున్నారు. నీ బిడ్డలేని వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశ నింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలు, వారికున్న శ్రమల నుంచి విడుదల చేసి నీ కృపాక్షమలతో నింపండి. వారు ఏదైతే అడుగుతున్న సన్నిధిలో నెరవేరుస్తూ అన్న నీ దూత కంచి కాపల ఉంచి ప్రతి బంధకాలు, ప్రతి శ్రమల నుంచి విడిపింపచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభువు నిన్ను విడుదల చేయబోతున్నాడు. ఆయన దూత మన ముందున్నది. భయపడద్దు. గొప్ప కార్యం దేవుని పట్ల చేయను గాక. ఆమేన్.